స్థానికులను 3 వారాలుగా ఇబ్బంది పెడుతున్న నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్. ఇంట్లో శుభకార్యములు పండుగలు కూడా చేసుకోలేకపోతున్నామని వాపోతున్న స్థానికులు. ఈ వీధంతా అసలు వాళ్ళ దగ్గర పెద్ద మాకు శనైపోయింది అసలు ఈ వీధికి నన్ను చెప్పాలంటే. గత 3 వారాలుగా 3 భవనాలపైన మాత్రమే తన విశ్వరూపాన్ని చూపిస్తుంది. తమకి వేరే పనే లేనట్లు ప్రధానంగా ఈ 3 భవనాలను మాత్రమే కూల్చడం ఏంటని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. మిగతా భవనాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కూడా పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ నిర్మాణం పూర్తయిన భవనాలను కూల్చడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. కార్పొరేషన్ అధికారులు కూలుస్తుంటే ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 20 రోజుల నుంచి మమ్మల్ని అల్లాడించుకొని తింటున్నారు నాయన. ఈ వీధంతా అసలు ఎటు పోవటానికి కదలడానికి లేదు, ఏమీ లేదు. బండ్లు మా పిల్లకాయలు బండ్లు పోవటానికి లే, కార్లు పోవటానికి లే. ఈ వీధంతా అసలు వాళ్ళ దగ్గర పెద్ద మాకు శనైపోయింది అసలు ఈ వీధికి నన్ను చెప్పాలంటే. ఈ అరిటాకులోడు పొద్దున్నే బండ్ల మీద తీసుకుపోయి మా హోటళ్ళకి టిఫిన్ బండ్లకు వేసుకునేవాడు మోసుకుంటారు. ఇక్కడి నుంచి బయట దాకా ఎక్కడికి గేట్లు ఉంటాయి అక్కడ దాకా మోసుకొని ఆ నుంచి ఎత్తుకొని పోతున్నారు. వాళ్ళు నానా కసాట్లు పెడుతున్నారు. రాళ్ళు బట్టి చిన్నంగా కాదు, పొయ్యే వాళ్ళ మీద వచ్చే వాళ్ళ మీద ఆగండి ఎంతసేపు ఆగద్దు ప్రవాహం చెప్పండి. వచ్చేది పోయే దారి మీరు అడ్డం చేసి మీకు ఇష్టం వచ్చినట్టు ఆ పక్క ఈ పక్క 2 పక్కలు పగలు కొట్టి మా ప్రాణాలు తీస్తున్నారు ఆయన. పైనుంచి రాళ్ళు పడుతున్నాయి. ఇళ్లల్లో ఉండేదానికి ఆ సాయి హోటల్ వాళ్ళు అయితే వాళ్ళకి ఇళ్లలో శబ్దం వెళ్ళిపోయినారు. ఒక వారం రోజులు తలదాసుకోవడానికి బిడ్డల కాడ ఏటికైనా బయటికి పోవాలంటే చాలా కష్టంగా ఉంది మాకు. 4 వీధులకి ఒకరికి ఇద్దరికి కాదు, ఇటు వీధి ఏ పక్క బండ్లు పోయేదానికి వచ్చేది తిరుక్కునేది పోతా ఉండరు బండ్ల వాళ్ళంతా. ట్రాన్స్పోర్ట్లు ఉండవు, అన్నిటికీ ఇబ్బంది. ఏమి అటు పక్క ట్రాన్స్పోర్ట్లు అన్నీ తిరుక్కొని అటు వచ్చి ఆ వీధిలోంచి వస్తున్నాయి, ఈ వీధిలోకి వచ్చి తిరిగి నీటి పోతున్నాయి, ఆ వీధిలో వచ్చి తిరిగి అటు పోతున్నాయి. ఇట్లా చంపేస్తున్నారు. ఆడ ఎక్కలేక దిగలేక ఆడ పడిపోతామని ఎన్నిసార్లు తిట్టొచ్చాను ఈ బిల్డింగ్ కాడ అయితే. నేను అట్లా చంపుతున్నారు నాయన. ఇవి నెల రోజుల నుంచి పోయేదానికి వచ్చేదానికి బాగా ఇబ్బందిగా ఉంది. మనకి ఏమైనా పోతే రాళ్ళు పైన పడతాయేమో భయంగా ఉంది. మనం బతుకు తిరుగు చేసుకుంటున్నాము. ఎప్పుడు ఇటు పోవాలన్నా రావాలన్నా ఇబ్బందిగా ఉంది. కట్టలు తెచ్చుకోవాలన్నా మనం నడిచిపోవాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. బండ్లు కూడా రాని ఇట్లా గేట్లు అడ్డం పెట్టేస్తున్నారు. ఉదయం మార్నింగ్ 7కి పెడితే సాయంత్రం 6-7 గంటల దాకా తీయట్లేదు. మా బండ్లు రావాలంటే మేము అక్కడ పెట్టి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. మాకు ఇబ్బందిగా ఉంది. ఆకులు కట్టలు మోసుకొని తీసుకొని వచ్చుకుంటున్నాం. మేమే మోసుకొని వచ్చి అటు తీసుకొని వెళ్తున్నాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎవరికి చెప్పుకోలేక ఎవరు ఏమనలేక మేము అట్టే ఇబ్బంది పడుతున్నాం. 4 రోడ్లు క్లోజ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఒక దారి కూడా లేదు. అర్జెంట్ పోవాలన్నా కూడా మాకు భయంగా ఉంది. రాళ్ళు ఎక్కడ పైన పడతాయా అని మాకు ఏడ పైన పడతాయా చూస్తుంటేనే భయంగా ఉంది. బండ్లు కూడా పని ఇట్లా అడ్డాలు పెట్టేసి మనుషులను కూడా పని ఇట్లా మనుషులు వస్తే వచ్చేయండి రండి అంటున్నారు. మేము ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. ఇటు పోవాలా, వెనక తిరుగు రైల్వే ట్రాక్ అక్కడ తిరుక్కోవాలా. ఇటు పోయేదానికంటే రాళ్ళు గిల్లు పడుతుంటాయి. రాళ్ళు బండి ఆడొస్తున్నాయి, మొత్తం మూసేస్తున్నారు అన్న. భలే ఇబ్బంది. లేకపోతే ఉదయాన్నే ఉంటుంది కొద్దిసేపు అంతే. మళ్ళీ 9:30 నుంచి నీకు సాయంత్రం 5:30 దాకా ఇబ్బంది. మళ్ళీ ఇబ్బంది మొత్తం ఇంకా ట్రాక్ నుంచి పోవాలా. ట్రాక్ నుంచి పోదాడు అన్ని అయితే. ఇప్పుడు ఎడగన అర్జెంట్ అనుకో ఇంకా ఇటు పోవాల్సిందే. పోయేసి రావాలి. భలే ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడు అన్ని ఆకులు కూడా మేము మోసుకుంటా ఉన్నాం. మొత్తం అంతా సప్లై కదా, అన్ని వాటర్స్కి వేస్తాం. భలే మాకైతే భలే ఇబ్బంది. మొత్తం మోసుకుంటున్నాం రైల్వే ట్రాక్లో. నెల్లూరులో హైడ్రా తరహాలో టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రధానంగా కార్పొరేషన్ అధికారులు హాస్పిటల్ కట్టడాల మీదనే తమ ప్రతాపాన్ని చూపిస్తూ కసి తీర్చుకుంటున్నట్లు ఉంది. హాస్పిటల్ భవనాల కూల్చివేతలను చూస్తుంటే హాస్పిటల్స్పై కార్పొరేషన్ కన్నెర్ర చేసినట్లు కనిపిస్తుంది.